స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నాను. ఇప్పుడు నారాయణఖేడ్ జైరాబాద్ స్టేట్ అసెంబ్లీ కోఆర్డినేటర్గా వచ్చాను ఈరోజు. దీని కాన్సెప్ట్ ఏంటంటే జై భీమ్ జై సంవిధాన్, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కాన్సెప్ట్ కోసం ఇక్కడికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికి రాలేకపోయినందువల్ల కొంచెము త్వరలో ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ప్రోగ్రాము నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కోఆర్డినేటర్గా చంద్రశేఖర్ అన్నగారు, అదేవిధంగా మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కొంతమంది రావడం వల్ల ఈ ప్రోగ్రాం అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక ఒకరోజు ఎమ్మెల్యే గారు టైం నిర్ణయిస్తారు. ఆ రోజు ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఎమ్మెల్యే గారి నిర్ణయం ప్రకారం, అదేవిధంగా ఎంపీ గారు సురేష్ షెట్కర్ గారు ఆదేశాల ప్రకారం ఇద్దరు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మాట్లాడిన తర్వాత ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుంటారు. కాబట్టి అసెంబ్లీకి సంబంధించిన నారాయణఖేడ్ అసెంబ్లీకి సంబంధించినటువంటిది, అదేవిధంగా పార్లమెంటు కూడా జైరాబాద్ ఎంపీ గారు రావాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని ముగ్గురు కలిసి ఒక దగ్గరికి వచ్చినాక ఈ సమావేశాలు అనేది 1 year పాటు కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరిపైన ఆధారపడి ఉంది. కాబట్టి తర్వాతకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేది ఇది ఏఐసిసి ఆదేశాల ప్రకారంగా ప్రోగ్రాం జరగడం అనేది జరుగుతుంది. ఇది 1 year ప్రోగ్రామ్గా మేము ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. దీని కాన్సెప్ట్ ఏంటంటే, గతంలో మీరు చూసి ఉంటారు, పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఎంత నీచంగా అవమానించారనేది మీరు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఒక రాజ్యాంగాన్ని రాసిన కాన్స్టిట్యూషన్స్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తినే అంబేద్కర్ గారిని కించపరిచినటువంటి అమిత్ షా గారు ఈరోజు మన అందరం ఈడ కూర్చొని ఒక సర్పంచ్గానో ఎంపీటీసీగానో ఒక ప్రజాప్రతినిధిగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళందరము ఈరోజు మాట్లాడుతున్నామంటే, కాబట్టి ఆ అవమానానికి అనుగుణంగా, అదేవిధంగా గాంధీ గారు 100 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ కోసము కష్టపడి మన పార్టీకి సపోర్ట్ చేసినందుకు. కాబట్టి ఈ 2 కాన్సెప్ట్ల కోసమే ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది బీజేపీ వాళ్ళు మతపరంగా రాజకీయం చేస్తున్నారు. ఇలాంటివి కాకుండా మతపరంగా జై భారత్ మాతాకి జై అనేది తీసుకొస్తున్నారు. కాబట్టి భారత్ మాత అంటే బీజేపీ వాళ్ళ సొత్తు కాదు, ఇది ప్రతి ఒక్కరిది. మన భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది యొక్క అనుసారంగానే ఈ భారతదేశం ఆధారపడి ఉంది. కాబట్టి ఇలాంటి పద్ధతిలో ఉన్నటువంటి భారతదేశాన్ని బీజేపీ సొత్తుగా జై భారత్ మాతాకి జై అని ఆర్ఎస్ఎస్ బీజేపీ కొన్ని కలగొల్పు మాటల వల్ల జనాలని తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి అలాంటిది లేకుండా మనం అందరం ఒకటే, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేది ఒక పేదోళ్ళ నుండి ఉన్నోళ్ళ తరగతుల వరకు అందరి దగ్గరికి వెళ్ళేది నినాదం ఒకటే అనేది జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేది నినాదం మాది. కాంగ్రెస్ తరఫున స్టేట్ కోఆర్డినేటర్గా ఇప్పుడు వంశీచందర్ గారు ఉన్నారు. వంశీచందర్ రెడ్డి సిడబ్ల్యూసి సభ్యులుగా కూడా ఇప్పుడు ఉన్నారు. అదేవిధంగా పిసిసి ఆదేశాల మేరకు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్కరిని చొప్పున వేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ముందుకు ప్రతి గ్రామాల నుండి పాదయాత్ర చేయడం అనేది మెయిన్ కాన్సెప్ట్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్. కాబట్టి ప్రతి ఊరికి ఈరోజు వచ్చి మామూలుగా మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులతోటి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలతో మాట్లాడడం అనేది జరిగింది. తర్వాతకి ఆ షెడ్యూల్ ఏందనేది, యాత్ర ఏ విధంగా వెళ్ళాలనేది ముందు ఎమ్మెల్యే గారి అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే వచ్చినాక, అదేవిధంగా ఎంపీ గారు కూడా సురేష్ షెట్కర్ అన్న గారు కూడా వచ్చినాక, అదేవిధంగా మన పక్కన జైరాబాదు ఇన్ఛార్జిగా చంద్రశేఖర్ అన్న గారు కూడా ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలోనే ఈ పాదయాత్ర అనేది ఈ 2 కాన్స్టిట్యున్సీలలో నడుస్తుంది, వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో. కాబట్టి ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి పల్లె తట్టడమే ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యొక్క కాన్సెప్ట్. జనాలను ఏ రకంగా చైతన్యం తీసుకెళ్తారు, జనాలతో ఏ రకంగా అట్రాక్ట్ చేస్తారు?
ఈ విషయాలపైన జనాలని అట్రాక్ట్ చేయడం అనేది కాదు, మా నినాదంతో మేము వెళ్తాము. జనాల కోసమే చేపట్టినటువంటి యాత్ర, పార్టీ కోసం కాదు, రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవడం కోసం మాత్రం చేసినటువంటి యాత్ర ఇది. కాబట్టి జనాలకు, లీడర్లు అనేది లేదు. మా కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటంటే ప్రతి నేషనల్ లీడర్ నుండి కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకోవడమే మా సిద్ధాంతం. కాబట్టి ప్రతి ఒక్క లోకల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కలవాలంటే మేము ఈ యాత్ర ద్వారా అయితేనే ప్రతి ఒక్కరిని కలుస్తాం అన్న కాన్సెప్ట్ తోటే ఈ యాత్ర భారతదేశం అంతా చేయడం అనేది జరుగుతుంది. మన తెలంగాణలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో కూడా ప్రతి ఊరు, ప్రతి గడప, ప్రతి పల్లె కూడా, ఒక కాలనీ కూడా వదిలిపెట్టకుండా ప్రతి వాడలో కూడా మేము పాదయాత్ర చేయడం అనేది జరుగుతుంది.